స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమా మనం ఏం చెప్పుకుంటున్నామో మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కదా. చూడండి, అందరూ కష్టంగా ఫీల్ అవుతారు, కానీ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే చాలా ఈజీ. ఒక్క ఫార్ములా తెలుసుకుంటే చాలు. ఓకేనా? మన ఫస్ట్ వీడియోస్లో ఫార్ములాస్ ఉన్నాయి, 7 ఫార్ములాస్, అవి చూడండి. నెక్స్ట్ ఈ సమ్స్కి వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, ఏఆర్ స్క్వేర్ అప్ టు n టర్న్స్ అన్నాడు. అంటే జీపీ కదా, జీపీలో ఉంటే ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 కదా. మనకి ఫార్ములా తెలుసు. జీపీలో ఉంటే ఏంటి, ఏపీలో ఉంటే ఏంటి ఫార్ములాస్ తెలుసు. జీపీలో ఉంటే ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఓకేనా? ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం, ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు 1 అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ అంటే ఇదే కదా, తీసుకోమ్మా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఎన్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటున్నాను, 1 తీసుకుంటున్నాను. ఏ ఇంటూ ఆర్ పవర్ 1-1 అంటే ఎంత, 0. ఎనీథింగ్ పవర్ 0 ఎంతమ్మా, 1. అంటే ఏమొచ్చింది, ఏ వచ్చింది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకోండి. ఏముంది ఆర్హెచ్ఎస్, ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 బై r-1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఏముంది, ఎన్ ప్లేస్లో 1 కదా, అంటే ఆర్ పవర్ 1 అంటే 1. నెక్స్ట్ r-1, ఇది క్యాన్సిల్ పోతే ఏం మిగులుతుంది, ఏ. దెర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చూడండి ఎంత సింపుల్గా ఉందో. దెర్ఫోర్ ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. ఓకేనా? నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి చూడండి, ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు కే, అంటే n ప్లేస్లో అంతా కే పెట్టుకోవటమే. ఎస్ ఆఫ్ n అని తీసుకున్నాను కదా, ఏం తీసుకుంటాను ఇప్పుడు, ఎస్ ఆఫ్ కే తీసుకుంటాను. ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఆర్. ఎన్ ప్లేస్లో నేను ఏం తీసుకుంటున్నాను, కే తీసుకుంటున్నాను. కే -1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాను, కే -1 బై r-1. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ చూడండి, వీ హ్యావ్ ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ n ఈస్ ట్రూ. ఎన్ ప్లేస్లో ఈసారి ఏం తీసుకుంటున్నాను, k+1 అంటే k+1 టర్మ్. మనకి ఏంటిది, k+1 టర్మ్ అంటే ఫార్ములా చూడండి ఏముందో, ఏఆర్ n-1 అంటే n ప్లేస్లో నేను ఏం తీసుకుంటున్నాను, k+1 తీసుకుంటున్నాను. ఏఆర్ k+1-1 అంటే 1 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, ఏ ఇంటూ ఆర్ పవర్ కే. యాడింగ్ టర్మ్ ఇదే, యాడింగ్ ఈక్వేషన్ 1 ఆన్ బోత్ సైడ్స్. అంటే యాడింగ్ టర్మ్ని ఈక్వేషన్ 1కి ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు బోత్ సైడ్స్ యాడ్ చేయండి. అంటే ఈసారి ఏం తీసుకుంటున్నానమ్మా, కే ప్లేస్లో k+1 తీసుకుంటున్నాను. ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఏఆర్ కే -1 కదా ఇక్కడ, ప్లస్ ఏం తీసుకోవాలి, యాడింగ్ టర్మ్ యాడ్ చేయండి. ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ కే -1 కదా, -1 r-1. ఓకేనా? ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ కేని యాడ్ చేసేద్దాం. మనకి ఇటువైపు అంతా అవసరం లేదు, ఇంక ఇదే కదా మనకు కావాల్సింది. చూడండి ఏం చేస్తున్నాను, ఏ లోపలికి మల్టిప్లై చేసేస్తున్నాను. ఫస్ట్ ఏమొస్తుంది, ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ ఏ వస్తుంది ప్లస్, ఇక్కడ ఏముంది, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయిందిగా. అంటే ఏముంది మా ఇక్కడ r-1 ఉంది కదా, r-1 ప్లస్ ఇంటూలోకి వచ్చేసిద్ది కదా, ఏ ఇంటూ ఆర్ పవర్ కే బై r-1. ఇక్కడ ఏముంది, ఏఆర్ కే
మైనస్ ఏ ప్లస్ ఆర్తో ఇంటూ చేసేసేయండి ఫస్ట్ ఇది మొత్తాన్ని. ఓకేనా, లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఏమొస్తుంది? ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇంటూ ఆరు మైనస్ లోపలికి మళ్ళీ మల్టిప్లై చేసేసేయండి. ఏమొచ్చేసింది ఇప్పుడు? ఏ ఇంటూ ఆర్ పవర్ కే బై ఆర్ మైనస్ 1. ఓకేనా, అంటే దీని లోపలికి మల్టిప్లై చేసేయండి. ఏమొస్తుంది? ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ మైనస్ ఈ 1 ప్లేస్లో ఏమొస్తుంది? 1 ఇంటూ కదా, అంటే ఏమొస్తుంది? ఏ ఇంటూ ఆర్ పవర్ కే. ఇక ఏమైనా క్యాన్సిల్ పోయాయి ఉన్నాయా చూడండి. ఇది క్యాన్సిల్ పోద్ది. ఫస్ట్ నేను దీన్ని రాసేసుకుంటున్నాను, ప్లస్లో ఉంది కాబట్టి. ఏ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ అంటే ఏమున్నట్టుంది మా ఇక్కడ? 1 ఉన్నట్టుందిగా, అంటే ఆర్ పవర్ కే ప్లస్ 1 రాసేసుకోవచ్చా? నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. మైనస్ ఇంకేముంది? ఏ ఉంది బై ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఇక్కడ బోత్ సైడ్స్ మనకి ఏముంది? ఏ ఉంది కదా, ఏని కామన్ తీసేయండి. ఏమొస్తుంది? ఆర్ పవర్ దీని మొత్తాన్ని కలిపి ఏం రాయొచ్చు? కే ప్లస్ 1 రాయొచ్చు. ఎందుకు? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ని ఏం రాయొచ్చు? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్గా రాయొచ్చుగా. ఓకేనా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ని ఏ పవర్ ఎం ప్లస్ ఎన్గా రాయొచ్చుగా. అట్లానే డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి ఏం చేయొచ్చు? ప్లస్ రాసేస్తున్నాను. మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 మనకు కావాల్సింది ఇదే ఆన్సర్. చూడండి, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ప్లేస్లో ఏముంది? కే ప్లస్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇది రాసిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏం రాస్తారు? బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ అండ్ ట్రూ అని చెప్పేసి రాయాలి. ఖచ్చితంగా దీనికైతే 1 మార్క్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా, ఏమి ఇచ్చాడు? 49 పవర్ n ప్లస్ 16n మైనస్ 1 డివిజిబుల్ బై 64 అని ఇచ్చాడు. ఓకేనా, ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ n అంట. ఓకేనా, పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ నేను ఏం తీసుకుంటాను? స్టేట్మెంట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకొని డివిజిబుల్ బై 64తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి స్టేట్మెంట్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? మ్యాథమెటికల్ ఇండక్షన్ కాబట్టి n ఈక్వల్ టు 1 అనేది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని తీసుకోండి. 49 హోల్ పవర్ n ప్లస్ 16n మైనస్ 1. n ప్లస్లో మనం ఏం తీసుకుంటామా? 1 కదా. 49 పవర్ 1 ప్లస్ 16 ఇంటూ 1 మైనస్ 1. 49 ప్లస్ 16లో 1 తీసేసేయండి. ఏమొస్తుంది? 50 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9 5 14 ప్లస్ 1 ఉంది ఇది కదా, అక్కడ 4 5 6 64తో డివిజిబుల్ అవుతుంది కదా. అంటే ఏం తీసుకుంటాం? దేర్ఫోర్ ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఏం తీసుకుంటామా? మనము కే తీసుకోవాలిగా, అంటే ఇచ్చిన దానికి కే 49 పవర్ కే ప్లస్ 16k మైనస్ 1 ఈక్వల్ టు దేంతో డివిజిబుల్ అవ్వాలి? 64 m అని తీసుకుంటున్నా. దేర్ఫోర్ వేర్ m ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. ఓకేనా, m ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా. నెక్స్ట్ చూడండి, ఈ 49 పవర్ కే ఇలానే ఉంచేసేసి ఈ వీటి మొత్తాన్ని అటువై పంపించేసేయండి. ఏమొస్తుంది? 64m మైనస్ 16k ప్లస్ 1 ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పేసి తీసుకోండి. ఓకేనా, మనం మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ చేయాలమ్మా. n ఈక్వల్ టు కే ప్లస్ 1 కదా, ఇచ్చిన ఈక్వేషన్నే మళ్ళీ ఏం తీసుకుంటాం? కే ప్లస్ 1 తీసుకోండి. 49 హోల్ పవర్ n ప్లేస్లో ఏం తీసుకుంటాను? కే ప్లస్ 1 ప్లస్ 16ని కే ప్లస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు తీసుకున్నా. దీన్ని ఏం చేయొచ్చు? m పవర్ m ప్లస్ 1 ఉంది, కే పవర్
therefore a పవర్ m ప్లస్ ఎన్గా ఉంది. ఏం రాయొచ్చు? a పవర్ m ఇంటూ a పవర్ ఎన్గా రాసేసేయచ్చు కదా. ఓకేనా? అలానే రాస్తున్నా చూడండి. 49 పవర్ k ఇంటూ 49 ప్లస్ 16 లోపలికి మల్టిప్లై చేసేసేయండి. 16k ప్లస్ 16 మైనస్ 1. ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1 నుంచి 49 పవర్ k అంటే ఏముంది? ఇదే కదా, తీసేసుకోండి. 49 పవర్ k అంటే ఏం తీసుకుంటాను? 64m మైనస్ 16k ప్లస్ 1 ఇంటూ మనకేముంది? 49 ఉంది ప్లస్ 16k. 16లో నుంచి 1 తీసేసేయండి, ఏమొస్తుంది? ప్లస్ 15. ఓకేనా? ఈక్వల్ టు ఈ 49ని లోపలికి మల్టిప్లై చేసేసేయండి. 64m ఇంటూ 49 మైనస్ 16k ఇంటూ 49 ప్లస్ 49 ప్లస్ 16k ప్లస్ 15 ఈక్వల్ టు 64m ఉంది. అలానే 64m ఇంటూ 49 అలానే రాసేసి 16 ఇంటూ 49 ఇంటూ చేసేసేయండి. 49 ఇంటూ 16 ఇంటూ చేసేసేయండి. 6 9 జారు 54, 6 4 జారు 24, 24 ఒక 5 29, 1 9 జారు 9, 1 4 జారు 4, 4 9 9 18, 784 వస్తుంది. 784k ప్లస్ ఇంకా ఏముంది ఇక్కడ? 16k ఉంది కదా, దాన్ని కూడా ఒకేసారి ఓకే తర్వాత చేద్దాం. 16k ప్లస్ 15 ఈక్వల్ టు 64m ఇంటూ 49 మైనస్ ఇక్కడ చూడండి 784లో 16 తీసేసేయండి. ఓకేనా? 16k ఉంది కదా, తీసేసేయండి. ఏమొస్తుంది? ఇక్కడ 14లో 6 పోతే 8, నెక్స్ట్ 7 ఉండిద్ది. 7లో 1 పోతే 6, ఇక్కడ ఏముండిద్ది? 7. ఎంత వస్తుంది? 768k ప్లస్ ఇక్కడ 49ని నేను మిస్ చేశాను. అయితే ఏం చేయొచ్చు? 15 49 యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 64 వస్తుందిగా, అది ఇక్కడ వేసేసుకోండి. 49 15 అంటే ఎంత? 4 64 64 వేసేసాను. నెక్స్ట్ ప్లస్ 64. ఇక్కడ చూడండి, ఏమన్నా కామన్ తీసేసుకోవచ్చా? ఇక్కడ 64 ఉంది, ఇక్కడ 64 ఉంది. ఈ 768ని 64తో డివిజిబుల్ చేయండి. ఎంత వస్తుందో? 768ని 64తో డివిజన్ చేయండి. ఎంత వస్తుందో? 1 చూడండి ఫస్ట్. 64 అంటే ఏమొస్తుంది? 6లో 4 పోతే 2 1 8 128 అంటే 2తో చేసామనుకో ఎంత వస్తుంది? 128 0 అంటే 12తో డివిజన్ చేయొచ్చుగా. 12 ఇంటూ 64 రాయొచ్చుగా ఇక్కడ. ఓకేనా? ఈ ప్లేస్లో 12 ఇంటూ 64 రాద్దాం. 64m ఇంటూ 49 మైనస్ ఏం రాయొచ్చు? 64 ఇంటూ 12 k వచ్చేసింది కదా. k ప్లస్ 64 చూడమ్మా, ఇక్కడ 64 ఇక్కడ 64 ఇక్కడ 64 ఉంది కదా, కామన్ తీసేసేయండి 64ని. ఓకేనా? ఏమొస్తుంది? 49m మైనస్ 12k ప్లస్ 1. ఓకేనా? డివిజిబుల్ అయిపోయింది. 64 ఇంటూ క్యూ రాస్తున్నా. ఓకేనా? వేర్ క్యూ ఈక్వల్ టు ఏమొస్తుంది? 49m మైనస్ 12k ప్లస్ 1. ఇప్పుడు చూడండి 64ని దీన్ని మొత్తాన్ని డివిజిబుల్ చేస్తుంది కదా.
అంటే ఏం రాసుకోవచ్చు, k+1 ఈజ్ ట్రూ అని రాయొచ్చు కదా. ఓకేనా, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 64. ఎస్ ఆఫ్ k+1 ఈజ్ ట్రూ. తర్వాత ఏం చేయాలి, బై ది ప్రిన్సిపల్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ అనేది కంపల్సరీ రాయాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని 1తో డివిజన్ చేశాను, n+1తో డివిజన్ చేస్తే 64 వచ్చింది. ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని రాశాను. నెక్స్ట్ ఏం తీసుకున్నాను, n ప్లేస్లో k తీసేసుకున్నాను. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను నేను, k+1 తీసేసుకొని ప్రూవ్ చేశాను. ఓకేనా, ఈ చాప్టర్ ఇంతటితో అయిపోతుంది. ఈ 9 సమ్స్లోనే మీకు 1 సమ్ వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్స్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. చాలా ఈజీగా థీరమ్స్ అనేది మీకు వచ్చేలా చేస్తాను.